ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. సంతోషం సగం బలం అంటూ ఉంటారు. అసలు హ్యాపీనెస్ అంటే ఎందులో ఉంటుంది? ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం. ఎంత డబ్బు సంపాదిస్తే అంత హ్యాపీనెస్ మనకు ఉంటుంది అన్న మైండ్ సెట్టే చాలామందికి ఉంది. డేలో సగం భాగం 75% ఈ మనీని సంపాదించాలి. డబ్బు అందరికీ టార్గెట్ ఏంటంటే మనీని. నిజంగా డబ్బుతో మనం అంత హ్యాపీగా ఉంటామా? అంత హ్యాపీనెస్ ఉంటుందా డబ్బుతో మనకి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం ఒక రోజు మాట్లాడుకున్నాం సంతోషం గురించి. అందులో చెప్పారు కదా, మనం ప్రూవ్ చేశారు ఏంటంటే బాగా డబ్బులున్న మనుషుల దగ్గరికి వెళ్తే దే టోల్డ్ వీఆర్ నాట్ హ్యాపీ. మేము సంతోషంగా లేము. ఎందుకంటే ఎవరు మా దగ్గరకు వచ్చినా ఏదో డబ్బు గురించి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, లేదంటే నా తర్వాత విల్ ఎవరిపైన రాయాలి, ఎవరు అంత అర్హుడు, సో ఎంతసేపు దొంగతనం చేస్తారేమో, లేకపోతే నేను షేర్స్లో కోల్పోతానేమో, ఈ లెవెల్ నుంచే వాళ్ళ ఆలోచనలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే డబ్బు ద్వారా సంతోషం ఉండదు. కానీ డబ్బు ద్వారా మనకి ఏమొస్తుంది మరి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వస్తుంది. వి విల్ ఫీల్ సేఫ్. మన బ్రెయిన్ దేనికి తయారైంది? మనం ఎందుకు మనుషులందరం కాలనీస్లా ఫామ్ అయ్యి అడవిలో ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ దాకా వచ్చి ఇంత బ్యూటిఫుల్గా సొసైటీని డివైడ్ చేసుకున్నాం? అడవిలో ఉండేవాళ్ళము, సింహాలు అటాక్ చేస్తే అన్నప్పుడు మనం ఒకటి గమనించాము, మ్యాన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, మనం ఒక చోటకి చేరితే ఎంత పెద్ద సింహాన్నైనా మనం వలలో వేయొచ్చు అని మనిషికి ఎప్పుడైతే తెలిసిందో, ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మనం ఈ కాలనీలు స్టార్ట్ చేయటము, కలిపి ఒక పని స్టార్ట్ చేయటము, అనంతరం గ్యాదర్ అయ్యి ఒక పని చేసుకోవటం అన్నది ఇలా స్టార్ట్ అయింది మన సిస్టంలో. బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ ఫీలింగ్ సెక్యూర్డ్, సేఫ్టీ. సో మనకి డబ్బు ఎంత కావాలి? మనం ఎంతవరకు సేఫ్టీగా ఫీల్ అవుతాము, సడన్గా ఏదైనా లాస్ వచ్చింది మనం తట్టుకొని నిలబడగలిగేంత బ్యాకప్ ఉండాలి. అలాంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ఓకే, అప్పుడు ఏమవుతుందో చెప్తాను. సపోజ్ మనకి ఈరోజు లాటరీ తగిలింది, సడన్గా ₹1,00,00,000 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు 1,00,00,000 కూడా సరిపోతలేదు ఎవరికి, బయట పెరిగిపోయింది. 100 కోట్లు అనుకుందాం, అప్పుడు తెలుస్తుంది మొక్కల్లో. సపోజ్ నాకు ఈరోజు 100 కోట్లు వచ్చినాయి, లాటరీలో నా పేరు తగిలింది, వచ్చింది. అబ్బాయి, హౌ విల్ వి ఫీల్? ఆహా, నేను ఆ బంగ్లా కొనేసుకోవాలి, నేను ఈ పని చేసేసుకోవాలి, అనుకున్న గోల్డ్ అంతా కొనేసుకోవాలి, నేను ఇక్కడ ఎఫ్డీలు వేసే సంథింగ్ ఏదో ఒకటి. ఎవరి ప్లాన్స్ ఎలా ఉంటాయో అవన్నీ ప్లాన్ చేసేసుకుంటాం. ఎస్ ఆర్ నో? మరి హ్యాపీగా అయిపోతామా? నిజంగా అయితే ఇప్పుడు 100 crores దొరికాయంటే నేను సంతోషంగా అయిపోవాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ కష్టపడి నేను దాన్ని అంత చేయలేను. మరి దొరికినప్పుడు నేను సంతోషంగా ఉండాలిగా. యాక్చువల్గా సైన్స్ ఏం చెప్తుందంటే విదిన్ 1 year అగైన్ ఎవరికైతే 100 crores లాటరీ దొరికిందో అగైన్ దే విల్ గో ఇన్ టు గ్రీఫ్. ఓకే, అయ్యో ఇలా ఉంటే బాగలేదే, అయ్యో అలా ఉంటే బాగుండేది. మళ్ళీ 1 year లోపల ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతాయంట. దిస్ ఈస్ హౌ అవర్ మైండ్ ఆపరేట్స్. మన మైండ్ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు మనం తెస్తూ ఉండాలి. కంఫర్ట్ జోన్లోకి లాగుతుంది, బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలి. దిస్ ఈజ్ వాట్ అవర్ మైండ్ ఈజ్ మేడ్ ఫర్. అవర్ బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సెక్యూరిటీ, ఫీలింగ్ సేఫ్. మరి రెండింటి మధ్యలో మన 100 crores అవని, 200 crores అవనివ్వండి, 1 crore అవనివ్వండి, ఎంత లాటరీ దొరికినా మళ్ళీ మన బ్రెయిన్ ప్యాటర్న్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మన సంతోషానికి దీనికి సంబంధం ఉంటే ఒక స్పీకర్ ఎక్సలెంట్గా చెప్పారన్నమాట, డిస్క్రైబ్ చేశారు. ఫస్ట్ ఆయనకి మంచి ఫోర్డ్ కార్ కొనుక్కున్నారు. ఇట్ వాజ్ 1962. మంచి కార్ కొనేసుకున్నారు. హ్యాపీగా కాలేజ్ డేస్లోనే కార్ కొనేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను, ఈ ఆర్గ్యుమెంట్ పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు, నేనంటూ జాబ్ చేసుకొని ఓహో అని లైఫ్ లీడ్ చేయొచ్చు అని హీ బాట్ అ కార్, హీ బాట్ అ గుడ్, అంటే హీ వెంట్ అవుట్ అనమాట. పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఒక 3-4 years తర్వాత స్లోగా అతని ఫ్రెండ్ ఈయనకంటే మంచి కారు కొన్నారు. ఓకే, ఈయనకంటే మంచి కారు. ఈయనకు స్లోగా ఏమైందంటే ఆయన కార్ నచ్చడం పోయింది. బికాస్ హీ వాజ్ ఇన్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్. ఆ కార్ నచ్చట్లేదు, ఇప్పుడు నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఎంత లాటరీ వచ్చినా, ఎంత బ్యూటిఫుల్ కార్ ఉన్నా, విదిన్ 1 year 2 years మ్యాక్సిమం 3 years వేరేది ఉంటే బాగుంటుంది అని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది బ్రెయిన్. సపోజ్ మనకి ఎంతో కష్టపడితే ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇంటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ కంఫర్ట్స్ బాగుంటాయి, సోఫా, ఇల్లు, అది ఇది అని. స్లోగా 1 year తర్వాత అదే ఇంటి గురించి కంప్లైంట్ చేస్తాం. చిచ్చి, వాచ్మెన్ ఉండరు, ఈ అపార్ట్మెంట్లో ఇది ఉండదు, అది ఉండదు, ఈ నైబర్స్ ఇట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ వేరే ఇంటికి మనం వెళ్తూ ఉంటాం. ఆ పైన ఇంటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు, నెక్స్ట్ ఇంటికి ప్లాన్ చేసేటప్పుడు సపోజ్ ఇది 50 lakhs అనుకుందాం, నెక్స్ట్ ఇల్లు 1 crore చూస్తాం. 25 lakhs ఇంటికి దిగం మనం. ఇక్కడ హ్యాపీనెస్కి మనీకి రిలేషన్షిప్ మనం గమనించాలి. అంటే యాజ్ వి గ్రో
మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ వి విల్ జనరేట్ హ్యాపీనెస్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఆపరేట్స్. మనం ఎదుగుతూనే ఉండాలి, ఎదిగే కొద్దీ మనం పైసలు పెంచుకుంటూనే వెళ్ళాలి. బట్ అట్ ద సేమ్ టైం మరి హ్యాపీనెస్ మొత్తం నిండిపోతుంది, ఆ డబ్బులు మనం 1 crore ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటామంటే మళ్ళీ బ్రెయిన్ సేమ్ స్టార్ట్ చేస్తుంది. 2-3 years తర్వాత అబ్బా ఈ కాలనీ ఇలా ఉంది, ఈ నైబర్స్ ఇలా ఉన్నారు, నాకు ఈ ఇల్లు నచ్చలేదు, మనం వేరే ఇంటికి వెళ్దాము. అపార్ట్మెంట్ నుంచి ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతారు సపోజ్ అనుకుందాం. మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాం, ఆహా లగ్జరియస్గా ఉంది, మనకట్టు ప్రపంచం, మనకు సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఎవరు మనకు రావట్లేదు, తొంగి చూస్తలేరు, ఆహా ఓహో అని ఫీల్ అవుతుంటాం. ఫ్రీడమ్ కొన్ని రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాము, కానీ కార్ లేదు. ఎస్ అంతే ఖచ్చితంగా. సరే కార్ కొంటాం 1 year తర్వాత, కానీ ఆ కార్ లేదు. అది దిస్ ఇస్ హౌ యూ ఆపరేట్. అంటే హ్యాపీనెస్ మనీ ఎలా ఉంటాయి అంటే మనకి ఎంతలో ఉందో అంతలా కంటే పెట్టుకొని సెక్యూరిటీగా మనం ఎంత ఫీల్ అవుతామో, ఏదైనా సడన్ లాస్ వచ్చినా మన బ్యాక్ ఎండ్లో ఇంత బ్యాకప్ ఉంది అనుకున్నంత వరకు పర్లేదు. దానికి మించి వెళ్ళిపోతాము, గ్రీడీ మోర్ 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 మోర్, ఇది కూడా అది కూడా నాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, 3 cars 4 cars ఎట్ ఏ టైం, అప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీనెస్కి దానికి బాగుంటుందా అంటే లింక్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఎంతవరకు. యాక్చువల్గా ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఏంటంటే పక్కన వాళ్ళని చూసేసరికి ఇంకా కావాలి ఇంకా కావాలి, హై ఎక్స్పెక్టేషన్స్ మనమే డీల్ చేయడం రావాలి. అప్పుడప్పుడు మన పైన మన జాలి చూపియాలబ్బా. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది తెలుసా, కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తారా. సపోజ్ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ ఒక 10 years బ్యాక్ ఫ్రెండ్ కనిపించింది, హాయ్ అన్నాము, నువ్వేం చేస్తున్నావు అని మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు 10 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి, నేను 5 లక్షలు సంపాదిస్తున్నాను, డమాల్. ఇంటికి వెళ్ళినాక డమాల్. షో ఎంపతినా, షో రెస్పెక్ట్ టు ద సెల్ఫ్ నా. వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? వీఆర్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. మనం తయారు చేసింది గాడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని తయారు చేశాడు బ్రహ్మ అని ఎందుకు అంటారు మన దాంట్లో? బికాస్ గాడ్ హెస్ పుట్ లాట్స్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ సోల్. నీ యూనిక్ లైఫ్, నీ యూనిక్ లైఫ్, నో డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్. మన పేరెంట్స్ వేరు, వాళ్ళ పేరెంట్స్ వేరు, మన సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళ ఛాలెంజెస్ వేరు, హస్బెండ్ వేరు, వైఫ్ వేరు, పిల్లలు వేరు, వాళ్ళ పిల్లలు వేరు, అత్తమ్మ వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. వై ఆర్ వి కంపేరింగ్? అందుకే మాకు మా మెంటర్ ఏం చేశారంటే టార్టైస్ బొమ్మ చూపించి బాగా ఎక్కించారు. అప్పటిదాకా నాకు లేదు తెలుసా, లేకపోతే చిన్నప్పటి నుంచి కంపారిజన్. ఆ టార్టైస్ బొమ్మను చూపించి ఐఎమ్ ఏ టోర్టైస్, ఐఎమ్ విత్ మై స్పీడ్, ఐఎమ్ విత్ మై డివైన్ స్పీడ్, నేను ఎవరితో కంపేర్ చేసుకోను అనే కొద్ది ఏమైంది తెలుసా, స్లోగా రిలీవ్ అయిపోయినాం. అచ్చా నేను టార్టైస్. పొద్దున లేసి నేను కంపల్సరీ అఫర్మేషన్ చెప్పుకుంటాను, వీఆర్ టార్టైసెస్, వై షుడ్ వి కంపేర్ విత్ ఎనీబడి. ఆ రేస్లో కూడా ఆ స్టోరీలో టార్టైస్ అండ్ ర్యాబిట్ స్టోరీలో ర్యాబిట్ వచ్చి మనం ఛాలెంజ్ అని అడుగుతుంది తప్ప టార్టైస్ మాత్రం ఎవరికి ప్రూవ్ చేయాలనుకోదు. బికాస్ ఇట్ నోస్ ఆల్రెడీ దిస్ ఈస్ హౌ ఐ యామ్, దిస్ ఈస్ హౌ మై సర్కిల్ ఇస్. నేను ఇంతే, నా కెపాసిటీ ఇంతే. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండక నేను ర్యాబిట్ ఎందుకు కాలేకపోతున్నా, ర్యాబిట్ లాగా నేను ఎందుకు పరిగెట్టలేకపోతున్నా, ర్యాబిట్ అయితే గంటలో చేరిపోతుంది, నేనేమో వారం రోజుల్లో చేరుతా, నాదేం లైఫ్ అని ఎంపతి ఎప్పుడైతే మిస్ అవుతామో, మన పట్ల మనకి రెస్పెక్ట్ ఉండదో, అప్పుడు వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా కంపారిజన్ మనల్ని ఎప్పుడు హ్యాపీనెస్గా ఉంచదు. కంపారిజన్ ఎప్పుడు మనల్ని ఒక దాంట్లో పెట్టేసి ఒక నలిగిపోతూ ఉంటాం, బ్లేమ్ చేసుకుంటాం, ఏం చేసినా మనమే శత్రువులం అయిపోతాం కంపారిజన్ చేసి. నోబడీ ఈజ్, మనల్ని ఇంకెవరు బాధ పెట్టరు, మనమే శత్రువులం అవుతాం. మనం ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనే బతకాలి. ఇంకొకటి మనీకి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే, ఎప్పుడు మనీ మన పర్స్ నుంచి వెళ్ళినా సే థ్యాంక్ యూ. మీరు కావాలంటే 3 months ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఎవ్రీ టైం మీరు బయటకు వెళ్తున్న ప్రతిసారి థ్యాంక్ యూ, నీ వల్లనే మేము ఇది కొనుక్కోగలుగుతున్నాం, వాటర్ బాటిల్ అవ్వ నువ్వు, చాక్లెట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ అప్పుడు చెప్పాలి కంటిన్యూ ఇట్. దీనికి 4 times రా, దీనికి 5 times మల్టిపుల్ గా అయ్యి రా, ఇట్ విల్ కమ్ బ్యాక్. 3 months లో యూ విల్ టెల్ మీ, ఇట్ విల్ కమ్ బ్యాక్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.